లీజ్ డీడ్‌ని ఏకపక్షంగా రద్దు చేయొచ్చా? అంటే లీజ్ డీడ్‌లో నిబంధనలు స్పష్టంగా ఉండి, ఎటువంటి డౌటు లేకుండా ఉంటే, పార్టీలు వారి ఆలోచనలు తర్వాత మారినా కూడా ఆ డీడ్ స్వభావం అయితే మారదు అని సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది. డాక్యుమెంట్ ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత ఏదైనా ఆలోచనలు మారాయనుకోండి, దాని పరిణామం ఆధారంగా చేసుకొని పార్టీల ఉద్దేశాన్ని కోర్టులు అత్యంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని చెప్పి సుప్రీం కోర్టు కింది కోర్టులకు కూడా సలహా ఇచ్చింది. ఒరిస్సాలో అనిమా బోస్ అనే మహిళ తన స్థిరాస్తి ఒకటి ఉంటే ఆమె 1998లో వివేకానంద ట్రస్ట్‌కి కేంద్రానికి 99 ఏళ్ల పాటు లీజుకిచ్చింది. ప్రతి సంవత్సరం అద్దె కూడా తీసుకుంటోంది. వాళ్ళు రాసుకున్న లీజ్ డీడ్‌లో స్పష్టంగా లీజు అని రాశారు. అన్న ఆ వర్డ్ క్లియర్‌గా ఉంది. కానీ 2003లో ఆమె ఏం చేసిందంటే ఆ లీజ్ డీడ్‌ని యూనిలేటరల్‌గా అంటే ఏకపక్షంగా రద్దు చేసేసి ట్రస్ట్‌ని ఖాళీ చేయాలి అంటూ లీగల్ నోటీస్ పంపించేసింది. అయితే హైకోర్ట్ ఏం చేసిందంటే దాన్ని లీజ్‌గా భావించకుండా రెంట్‌గా భావించింది. అదే ఈ హైకోర్ట్ చేసినటువంటి తప్పిదం. కాబట్టి డాక్యుమెంట్ క్లియర్‌గా డాక్యుమెంట్‌లో క్లియర్‌గా లీజ్ అని రాసుంటే, అది ఎంత కాలము ఆ ప్రాపర్టీని లీజుకి ఇస్తున్నారో ఆ పీరియడ్ కూడా రాసుంటే, దాన్ని రెంట్‌గా పరిగణించడానికి వీల్లేదు. యూనిలేటరల్‌గా ఆ డీడ్‌ని క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు అంటూ సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది.